ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహాశివరాత్రిని పురస్కరించుకొని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జాగరణ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. శివనామ స్మరణతో దేవాలయాలన్నీ మారుమోగుతున్నాయి. కాకతీయులు నిర్మించిన పురాతన దేవాలయం 1000 స్తంభాల దేవాలయంగా పిలువబడుతున్న దేవాలయం నుండి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు. మహాశివరాత్రి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తుల తాకిడితో అయితే మొత్తం శివనామ స్మరణతో పులకించిపోతున్నాయి. ఇప్పటికే ఉదయం నుంచే కుటుంబ సమేతంగా భక్తులు శైవ క్షేత్రాలను దర్శించుకొని కుటుంబ సమేతంగా ఉపవాసాలతో ఇటు శివుడి అర్చనలు, అభిషేకాలు చేస్తూ కుటుంబ సమేతంగా శివుని నామాన్ని స్మరిస్తూ హరహర మహాదేవ శంభో శివశంకర అంటూ కుటుంబ సమేతంగా కూడా శివుని నామాన్ని స్మరిస్తున్నారు. ప్రస్తుతం మనం ఉమ్మడి వరంగల్లోని 1000 స్తంభాల దేవాలయంలో ఉన్నాం. ఇక్కడ మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు? సార్, మేము ఎన్ఐటి వరంగల్ నుంచి వచ్చాము. ఇక్కడ ఎంటెక్ చదువుతున్నాము. మార్నింగ్ 6:30కే వచ్చేసాము. అప్పటికే చాలా పెద్ద లైన్లు ఉండే. ఇక ముందుగా భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇది ఇక్కడ టెంపుల్ దర్శించుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము చాలా లాస్ట్ ఇయర్ వచ్చాము. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంకోటి టెంపుల్ వచ్చేసి మనం కాకతీయుల కాలం రుద్రదేవుడు కట్టించాడు కాబట్టి 1163లో కట్టించారు కాబట్టి అప్పటి నుంచి విశిష్ట అలాగే ఉంది. ఆ కట్టడాలు కానీ తర్వాత మన ఇక్కడ ఏకశిల నగరంగా మన వరంగల్ని కూడా పిలుచుకుంటున్నాం కాబట్టి ఆ విశిష్టత, ఆ గొప్పతనం అలాగే ఉంటుంది. కాబట్టి ఇంకా భక్తులందరూ ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటే శివలింగాన్ని ఇంకా అందరికీ ముక్తి కలుగుతుందని భావిస్తున్నాము. అంటే శివరాత్రి అంటేనే ఒక ప్రత్యేకత ఉంటుంది. కుటుంబ సమేతంగా కూడా అందరూ వచ్చి అసలు సంతోషంగా ఆ శివుని దర్శించుకుంటూ ఉంటారు. అసలు ఏంటి, మీరు శివరాత్రికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? శివరాత్రి ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? యాక్చువల్లీ శివరాత్రి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అప్పుడున్న మన పురాణాల ప్రకారం అయితే పార్వతీ శివుడి పెళ్లి రోజు అని చెప్పేసి మనం అనుకుంటాము. నార్మల్గా మేమైతే మార్నింగ్ 5:5కి అలా పుణ్యస్నానం చేసుకొని నార్మల్గా ఈరోజు అయితే మొత్తం ఫాస్టింగ్ ఉంటామండి. నార్మల్గా అంటే ఏదన్నా అంటే డిపెండ్స్ ఆన్ భక్తులు బట్టి ఒక్కొక్కరు మన ఓన్లీ వాటరే తీసుకుంటారు, కొందరు కొంచెం ఫ్రూట్స్ తీసుకుంటారు. ఆ విధంగా డే మొత్తం ఫాస్టింగ్ చేసి నైట్ మొత్తం మళ్ళీ అలా జాగారం చేసుకొని శివుని మహిమ అంటే ధ్యానంలో ఉంటూ శివుని ప్రార్థిస్తూ డే మొత్తం అలా గడుపుతాం. నార్మల్గా ఎవ్రీ ఇయర్ అయితే అలా చేస్తాం మేము. మనం చెప్పండి, ఈరోజు శివరాత్రి అసలు ఏంటి స్పెషల్? ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? శివుడికి అభిషేకం చేస్తారు. శివుడికి ఇష్టమైన రోజు కళ్యాణం ఉంటుంది. శివరాత్రి మంచి జరుగుతుంది. వేసంబరగుడిలో బాగుంది. మామూలుగా శివరాత్రి రోజు రాత్రి అంతా కూడా జాగరణ చేస్తారు కదా, అసలు ఎందుకు చేస్తారు? మీరు కూడా జాగరణలో పాల్గొంటారా?